ఈ ధనుర్మాస వ్రతం అప్పుడు తెల్లవారుజామున యమునా నదిలో స్నానం చేశారు కదా. మనం ఇక్కడ యమునా నది ఎక్కడుంది? లేదు. కనుక మన ఆలయంలో ఉన్నటువంటి కోనేట్లో స్నానం చేసి స్వామిని అర్చించుకుందాం రండి అని చెప్పి చెలులందరినీ పిలుచుకుంటూ వెడుతుంది గోదాదేవి. అదే మొత్తం అంత అక్కడికి ఏమైంది, ఆ రోజు నుంచి ఆవిడ తనని గోదా అనుకోలేదు, తనని తాను గోపికగా భావించుకుంది. 2 గోపికలారా అని చెలుల్ని కూడా గోపికలుగా భావించింది. అంటే తనకు అసలు ఆ విల్లిపుత్తూరు బృందావనం అయిపోయింది, చెలులు తాను అంతా గోపికలైపోయారు, అదంతా బృందావనమయం అంతే తప్ప తనకంటూ ప్రత్యేకంగా ఏమీ లేని స్థితి ఉంది. అటువంటి స్థితిలో మార్గశిర పూర్ణిమతో ఆవిడ మొదలుపెట్టింది. 30 రోజులు 30 పాసురాలు చెప్పి, అంటే ప్రతిరోజు చెల్లుల్ని పిలిచి రండి స్నానం చేద్దాం.